మూగజీవులు కూడా మనిషితో ఎంతో ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాయి. మీకు తెలుసా ఈ విషయం? నేను ఈరోజైతే ఒక ఎగ్జాంపుల్ ఒక సీ యానిమల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వెల్. ఇది చూడడానికి ఎంతో కొన్ని వేల్స్ అయితే చాలా క్యూట్‌గా ఉంటాయి తెలుసా? కొన్ని వేల్స్ అయితే కొంచెం చూడడానికి భయంకరంగా అలాగా ఉంటాయి. కొన్ని వేల్స్ అయితే ఒక్కసారి మనిషితో ఫ్రెండ్‌షిప్ చేస్తే అతని జీవితంలో అవి చనిపోయేంత వరకు అతన్ని మర్చిపోవు తెలుసా అండి మీకి? ఇలాంటి ఎన్నో డెడ్లీయెస్ట్ స్టోరీస్ ఉన్నాయి మొత్తం సీలో. మీరు ఒకసారి స్టోరీస్ మీకు ట్యాగ్ చేస్తాను చూడండి ఒకసారి. ఒక సీ వేల్ సీ వేల్‌ని కాపాడడానికి కొందరు సీ డైవర్స్ ఉంటారు కదా! కొంతమంది బయోడైవర్సిటీని కాపాడడానికి అలాంటి వాళ్ళు సీలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి క్రూషియల్ స్టేజెస్ చూసారంటే మనుషులైతే లిటరల్లీ తమ యొక్క సొంత లాభాల కోసం, డాలర్స్ కోసం కొన్ని డాలర్స్ కోసం అయితే మొత్తం బయోడైవర్సిటీని నాశనం చేస్తున్నారు తెలుసా అండి మీకి? నాకైతే రీసెర్చ్ చేస్తూ ఉంటే అలాగా బాధ కాలేదండి. జీవులు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో తెలుసా మీకు మనుషులతో? ఒక్కసారి ఒక లేడీ సీ డైవర్ సముద్రంలోకి వెళ్ళి వేల్స్‌కి ఫిషర్‌మెన్స్ ఉంటారు కదా! పెద్ద పెద్ద ఫిషర్‌మెన్స్ హుక్స్ ఏసింటారు కదా! అవి మొత్తం ఐరన్ హుక్స్ కదా! ఒకసారి ఆ వేల్ గన మింగేసిందనుకో ఆ హుక్ అలాగే పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అది రిమూవ్ అవ్వదు. అలా ఒక సీ లేడీ డైవర్ ఒకసారి సముద్రంలోకి వెళ్ళి ఒక వేల్‌కి దగ్గర దగ్గర చాలా హుక్స్ ఉన్నాయి. అవన్నీ రిమూవ్ చేసినప్పుడు అది ఎంత కష్టంగా రిమూవ్ అయిందంటే ఆ వేల్ అనేది చానా కృషితో తీపించుకునేదనమాట ఆ వేల్స్. ఎంత పెయిన్ అవుతూ ఉంటే ఆ వుమెన్ అనేది తీస్తూ ఉంటే ఎంత ప్రేమగా తీర్చుకున్నదంటే అది. ఆ సీ డైవర్ వుమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళినా గూడా ఎంత ప్రేమగా ఆ వేల్ అనేది ఆమెని పలకరిస్తుందంటే అది అండి ప్రేమ అంటే. అలాగా ప్రతి ఒక్క బర్డ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక ప్యారటే పెంచుకోండి, ఒక ర్యాబిట్ పెంచుకోండి, ఒక ఏదైనా షీప్, గోట్, కౌ ఏదైనా పెంచుకోండి. ప్రతి ఒక్కటి వన్స్ అవి మీతో ఇంటరాక్ట్ అయితే ఎస్పెషల్లీ చాలామంది హ్యూమన్ బీయింగ్స్ డాగ్స్ పెంచుతారు, క్యాట్స్ పెంచుతారు. ఎందుకు అవి అంత హోస్టైల్‌గా ఉంటాయి మన సైడ్ చెప్పండి? వన్స్ అంతెందుకండి గల్లీ డాగ్‌కి మీరు ఒక్కసారి ఫుడ్ పెడితే, ఆ గల్లీ డాగ్ మీతో ఎంత అట్రాక్ట్ అవుతదో తెలుసా అది? అంత హోస్టిలిటీ అవి మనల్ని చూపిస్తాయి. ఈరోజైతే ఓన్లీ ఒక యానిమల్స్, బర్డ్స్ లవ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే అవి వాటి ప్రేమను ఎప్పుడు మార్చవు. అలాంటి బర్డ్స్ గురించి కంపల్సరీగా ఈరోజు ఒక వీడియో అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అంతే అది. అలాంటి ప్రేమ ఉన్న యానిమల్స్, బర్డ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి కూడా. నేను ఈ వీడియో చేయడానికి అదే అండి. అలాగా ఆ వేల్ అనేది ఆమెను ఎంత ప్రేమగా పలకరిస్తుందో తెలుసా? అలాగే అది ఒక్కటే కాదండి. డాల్ఫిన్స్ చూడండి హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటాయి అవి. మనిషి ఎలా ట్రైన్ చేస్తే అలా ఉంటాయి అవి డాల్ఫిన్స్. ఎంత బాగుంటాయో తెలుసా అవి? ఒక డాగు మీరు ఎప్పుడైనా పెంచండి. పెంచి ఎప్పుడైనా 2 టైమ్స్ ఫుడ్ అంతెందుకండి 1 టైమ్ ఫుడ్ పెట్టండి. అది ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది తెలుసా అది? అంత ఫ్రెండ్లీగా ఉంటాయి అవి. అంత ఫ్రెండ్లీగా ఉంటాయండి ఆ అనిమల్స్. మీ నేను మీతో ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఇలా ఎప్పుడైనా మీ లైఫ్‌లో మీరెప్పుడైనా ఏదైనా ఒక యానిమల్ గానీ, బర్డ్ కానీ ఏదో ఒకటి పెంచి అవి మీతో ఎప్పుడైనా సానుభూతి లేకుండా వెళ్ళాయా? అదైతే అస్సలు ఉండదు. ప్రతి ఒక్కసారి రేర్ కేసెస్‌లో ఎప్పుడైనా ఇలా జరగొచ్చు. వాటికేమన్నా మెంటల్ గింటల్ వచ్చి అంతేగాని ఏ యానిమల్ గానీ, ఏ బర్డ్ గానీ ఇలా ఎప్పుడు మనకి హోస్టైల్‌గానే అంటే మనతో ప్రేమగానే మన మన సానుభూతిని తీర్చుకుంటాయి గానీ ఎప్పుడు మనకి రివర్స్ అనేది అవ్వవన్నమాట అవి. అంత ప్రేమతో కలిసి ఉంటాయి మనతో. లెట్ మీ నోట్ డౌన్ కమెంట్స్‌లో ఒక్కసారి మీకిష్టమైన యానిమల్ లేకంటే ఇష్టమైన బర్డ్ గానీ, డాగ్స్ కానీ, క్యాట్ గానీ మీకిష్టమైన ఒక దాని గురించి ఆ పేరు మీ కమెంట్‌లో మెన్షన్ ఖచ్చితంగా చేయండి. మీరు ఒకవేళ డాగ్, క్యాట్ ఏదైనా బర్డ్స్ పెంచుతుంటే వాటి యొక్క పేరు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి.